మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృపచేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. హృదయకాలము వాక్యము ధ్యానించడం కంటే ముందుగా ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. పరిశుద్ధుడా, దేవానికి వందనములు, స్తోత్రములు. నాయన ప్రభా, మా జీవితంలో చేసిన మేళ్ళకన్నిటికీ కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న తండ్రి ప్రభా, మరొక హృదయ కాలము చూసే ధన్యత నీ కృప చేత మాకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవా, హృదయ కాలం నీ వాక్యము ధ్యానించబోతుండగా వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మనల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికే మహిమ ఘనత చెందునుగాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హృదయ కాలం దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం నుంచి 23వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం నుంచి 23వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. ఈ వాక్య భాగంలో చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, థ్యాంక్స్ గివింగ్ అండ్ ప్రైజ్. దేవుడు చేసిన మేళ్ళకై దేవునికి అపోస్తుడైన పౌలు మరి ఎఫెసీ సంఘానికి మరి తెలియజేసిన మాటలు, వారి తరఫున అపోస్తుడైన పౌలు ప్రార్థన చేస్తున్న అంశము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన ఆత్మీయ జీవితంలో కూడా ఎన్నో మేలులు పొందుకున్నాము. ఈ రోజు వరకు సజీవ లెక్కలో ఉన్నాము. ఈ సమయం వరకు కూడా మనం సజీవ లెక్కలో ఉన్నామంటే దేవుని కృప వలనే ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డలుగా ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని కూడా మరవకూడదని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. ఈరోజే కాలము ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం ఏమై ఉన్నామో దేవుని కృప వలనే ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవునిని మహిమపరుస్తూ దేవునిని గణపరిచే బిడ్డలుగా ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. హృదయ కాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం చూసినట్టయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చూసినట్టయితే, ఆయన ఆ బలైతేషము చేత క్రీస్తు మును మృతుల నుంచి లేపను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తుని, దేవాది దేవుడైన మన తండ్రి అయిన దేవుడు కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుని మృతుల నుంచి లేపి ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎందు నిత్యం ఈ లోకానికి వచ్చాడు. మానవులని రక్షించడానికి, మానవుల పాపముల నిత్యం ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ కల్వరి శిలువలో చనిపోయి 3వ రోజు తండ్రి అయిన దేవుడు కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుని లేపి ఈ సమయంలో తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం చూస్తున్నట్టయితే అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 24వ వచనం చూస్తున్నట్టయితే, అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 24వ వచనం, మరణము ఆయనను బంధించుటకు అసాధ్యము కనుక దేవుడు మరణ వేదన నుంచి తొలగించి ఆయనను లేపను. హల్లెలూయా. యేసు ప్రభుని మరణము ద్వారా ప్రతి మానవునికి పాపం క్షమించబడింది. ఆ రీతిగానే వాక్య భాగంలో చూసి మరి ఈ యొక్క అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 24వ వచనంలో చూసినట్టయితే, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మరణము ఆయనను బంధించినట్టు అసాధ్యము, అంటే దేవుని యొక్క మరణము ఆయనను బంధించుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపను. మరణ వేదనను తొలగించి ప్రభు అయిన యేసుక్రీస్తుని లేపి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈరోజు ప్రపంచంలో అనేక సమాధులు మూతబడి ఉన్నాయి. ఏ గొప్ప రాజులైనా కానీ, ఎంత కోటేశ్వరులైనా వారి సమాధులు మూయబడి ఉన్నాయి. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక సమాధి తెరవబడి ఉన్నది. ఈరోజే కలవి మాటలు వింటున్న ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, వాక్య భాగంలో చూస్తే మరణ వేదన నుంచి తొలగించి ప్రభు అయిన యేసుక్రీస్తుని దేవుడు లేపి ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకము చేయబడుతుంది. అలా చూసినట్టయితే 21వ వచనంకి వచ్చినట్టయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనము, సమస్తమైన ఆదిత్యం కంటే, అధికారం కంటే, శక్తి కంటే, ప్రభుత్వం కంటే, అధికారం కంటే, శక్తి కంటే, ప్రభుత్వం కంటే, యుగమంత మాత్రమే కాక రాబోయే యుగములకు నందు కూడా పేరు పొందిన ప్రతి నామం కంటే హెచ్చుగా పరలోకమందు ఆయన తన కుడి పార్శ్వమున కూర్చోబెట్టి ఉన్నాడు. హల్లెలూయా. దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు
తండ్రి కుడి పార్శ్వంలో కూర్చోబెట్టి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఇరుదే కలము దేవోది దేవుడు తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని సమస్తము కంటే, ఈ ప్రపంచము కంటే, భూమి కంటే, అన్నిటికంటే అధికంగా దేవాది దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తుని హెచ్చించి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే చూసినట్టయితే ఫిలిప్పీలోకి రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలోకి రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనంలో చూసినట్టయితే, ఫిలిప్పీలోకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనంలో చూసినట్టయితే, మరి అన్ని నామముల కన్నా పైనామము ప్రభు అయిన యేసుక్రీస్తుకు అనుగ్రహించబడి ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉంటాడు. 9వ వచనము, అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామములో వంగినట్టు, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్టు, దేవుడు ఆయనకు అధికంగా ఇచ్చిన ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయ కలవి మాటలు ఇటుడ ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, అన్ని నామముల కన్నా పైనామము ప్రభు అయిన యేసుక్రీస్తుకు నామం, ప్రభు అయిన యేసుక్రీస్తు నామం అని మనమందరం కూడా నమ్మాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాం. దేవుని వాక్యం అంటూ ఉంది, అందుచేత పరలోకములో ఉన్న వారిగాను కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామంలో వంగినట్టు, ప్రతి ఒక్కరి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రతి వాని మోకాలు వంగినట్టు, దేవాది దేవుడు కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుకు అట్టి అధికారం అనుగ్రహించున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి వాని నాలుకే తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలి. ప్రతి వాని నాలుకే ప్రభు అయిన యేసుక్రీస్తే నిజమైన దేవుడు. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప వేరే మార్గం లేదు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం ప్రకారం, నేనే మార్గం, నేనే సత్యము, నేనే జీవం, నేను నా ద్వారా తప్ప ఎవరి కూడా తండ్రి ఇంటిలో ప్రవేశింపలేడని చెప్పి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రభు అయిన యేసుక్రీస్తే మార్గమై ఉన్నాడు. హృదయకాలం మనం అందరం కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఘనపరిచే బిడ్డలుగా ఉండాలి. యేసు ప్రభు చిత్తంలో మనం జీవించాలి. ఎందుకంటే దేవుని వాక్యం అంటుంది, ఈ భూమి మీద కానీ, పరలోకమందున కానీ ప్రతి మోకాలు యేసు నామంలో వంగినట్టు, అలాగే ప్రతి నాలుగే ప్రభు అయిన యేసుక్రీస్తే నిజమైన దేవుడని ఒప్పుకున్నట్టు, అన్ని నామముల కన్నా పైనామము ప్రభు అయిన యేసుక్రీస్తుకు అనుగ్రహించబడి ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు హృదయ కలము ఈ మాటలు ఇట్టిన ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరే, అన్ని నామముల కన్నా పైనామము ఆయనకు అనుగ్రహించబడినది. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రతి వాని మోకాలు యేసు నామంలో వంగినట్టు, ప్రతి వాని నాలుకే ప్రభు అయిన యేసుక్రీస్తే నిజమైన దేవుడని ఒప్పుకున్నట్టు, సర్వ అధికారము కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుకు అనుగ్రహించబడినది. హృదయ కాలంలో యేసయ్యని నమ్ముకోవాలి, యేసయ్య దగ్గరికి రావాలి. నీ పాపంలో యేసయ్య దగ్గర ఒప్పుకున్నట్టయితే ప్రతి పాపం నుంచి, ప్రతి దుర్నీతి నుంచి, ప్రతి ఒక్క అపవిత్ర నుంచి దేవాది దేవుడు నేను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు మారాలి, నీ హృదయం మార్చబడాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రతి మోకాలు యేసు నామంలో వంగినట్టు, ప్రతి నాలుగే ప్రభు అయిన యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని ఒప్పుకున్నట్టు, అన్ని నామముల కంటే ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించింది. ప్రభు అయిన యేసుక్రీస్తే మార్గమై ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. తిరిగి ఎఫెసీయులకు రాసిన పత్రికకు వచ్చినట్టయితే 21వ వచనము, సమస్తము అధిపతి కంటే, అధికారం కంటే, శక్తి కంటే, ప్రభుత్వం కంటే, మరి ఈ యుగమంతా మాత్రమే కాక రాబోయే యుగములకు నందు పేరు పొందిన ప్రతి నామమునకు హెచ్చుగాను పరలోకమందును పరలోకమందు ఆయన తన కుడి పార్శ్వమున కూర్చోబెట్టి ఉన్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం చూసినట్టయితే రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37 నుంచి చూసినట్టయితే, రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనం నుంచి 39వ వచనం వరకు, ఆయన మనల్ని ప్రేమించిన వాని ద్వారా
మనము వీటినన్నిటికంటే అధిక విజయము సాధించి ఉన్నాము. హల్లెలూయా. యేసు ప్రభు మనలను ప్రేమించి జగతి పునాది వేయక మునిపే ప్రేమ చేత మనందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజల ఆయన మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటినన్నిటికంటే అధిక విజయం సాధించాము. ఈరోజు మనం అధిక విజయాన్ని సాధించాము. ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మనం విజయాన్ని సాధించి ఉన్నామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. మరణమైన జీవమైన దేవదూతలైన ప్రధానులైన ఉన్న రాబోయే విశేష అధికారముల కంటే ఎత్తైనను లోతైనను సృష్టించబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు దేవుని ప్రేమ నుంచి మనల్ని ఎడబాపు వారు రూఢిగా నమ్ముచున్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని ప్రేమ నుంచి మనల్ని ఎడబాపు నెరవేరవని రూఢిగా నమ్ముచున్నాను. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎవరు కూడా తొలగించలేరు. ఎందుకంటే ఈ లోకంలో ఎక్కడ పుట్టినా యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఒకవేళ నీ తల్లిదండ్రులు నిన్ను మర్చిపోయి ఉండొచ్చు, నీ తోబుట్టులు నిన్ను మర్చిపోయి ఉండొచ్చు, నీ స్నేహితులు నిన్ను మర్చిపోయి ఉండొచ్చు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, చంటి బిడ్డను తల్లైనా మర్చును కానీ నేను నిన్ను మరవను, నిన్ను ఎడవను, నిన్ను విడువను, నేను నిన్ను నా అరచేతిలో చెక్కుకున్నాను. ప్రభు అయిన యేసు క్రీస్తు మనందరినీ కూడా తన అరచేతిలో చెక్కుకున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మరణమైన జీవమైన దేవదూతలైన ప్రధానులైన ఉన్న విషయంలో రాబోయే విషయంలో అధికారులనైనా ఎత్తైనను లోతైనను సృష్టించబడిన మరి ఏదైనాను మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు దేవుని ప్రేమ నుంచి మనల్ని ఎడబాపు నెరవేరవని రూఢిగా నమ్ముచున్నాను. రూఢిగా దేవుని యొక్క కృప వలె, దేవుని యొక్క ప్రేమ వల్ల మనం ఉన్నాము. యేసు ప్రభు మనందరూ కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు లోకం ఎంతో ప్రేమించి మరి దేవాది దేవుడు ఆ లోకం కొరకు ప్రభు అయిన యేసు క్రీస్తుని ఈ లోకానికి పంపాడు. మనం చూసినట్టయితే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం, దేవుడు లోకం ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్భుత కుమారునిగా పుట్టిన వానందు విశ్వసించి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందుటకు ఆయనను అనుగ్రహించెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఏ ఒక్కరూ నశించడము దేవుని చిత్తము కాదు. ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకొని ప్రతి ఒక్కరూ ప్రభు అయిన యేసు క్రీస్తుతో పరలోకమందు మనం ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నదని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేసి, దేవుడు లోకం ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్భుత కుమారునిగా పుట్టినవానందు విశ్వసించి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందుటకు ఆయన అనుగ్రహించెను. ఎవరు కూడా నశించడం అనేది దేవుని యొక్క చిత్తము కాదు. హృదయ కాలం ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడ, ప్రియ సహోదరి, నువ్వు నశించుట దేవుని చిత్తము కాదు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎంత పాపము చేసినా నేను క్షమించడానికి యేసయ్య 2 చేతులు చాపే తండ్రి కొడి పాశంలో కూర్చొని నీ కొరకు విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. నువ్వు తిరిగి వచ్చినట్టయితే నీ పాపములు అన్నీ కూడా క్షమించబడతాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు వాక్యము తెలియజేస్తూ ఉన్నది. ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందుటకు ఆయన అనుగ్రహించను. ప్రతివాడు, ఎవరు కూడా నశించడం అనేది దేవుని చిత్తము కాదు. హృదయ కాలము ఒకవేళ నేను అందరూ మర్చిపోయినా కానీ, అందరూ నిన్ను వదిలేసినా కానీ, నీ తోబుట్టులు నిన్ను వదిలేసినా కానీ, నీ కుమారులు నిన్ను వదిలేసినా కానీ, నీ కుమార్తెలు నిన్ను వదిలేసినా కానీ యేసయ్య నిన్ను వదిలేలేదు. ఆయన నీ వైపు చూస్తూ ఉంటాడు. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, తిరిగి నా దగ్గరికి రమ్మని ప్రభు అయిన యేసు క్రీస్తు మనందరినీ కూడా పిలుస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నువ్వు ఎలాంటి బద్ధకంలో ఉన్నా కానీ, ఆ జిగట గల భూమిలో నువ్వు ఉన్నా కానీ యేసయ్య నిన్ను లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తారు. కీర్తనలు చూసినట్టయితే కీర్తనలు 40వ కీర్తన చూసినట్టయితే కీర్తనలు 40వ అధ్యాయము 1వ వచనము, యెహోవా కొరకు నేను సవనంతో కనిపెట్టుకుంటుని ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించును. నాశనకరమైన గుంటల నుంచి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తను. నా పాదములు బండ మీద నిలిపి అడుగులను స్థిరపరచెను. హల్లెలూయా. నువ్వు ఎలాంటి ఊబిలో ఉన్నా కానీ ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఓ ఊబి నుంచి దేవాది దేవుడు తన చెయ్యి సాపి నిన్ను లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని వాక్యం నాశనకరమైన గుంటల నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తను.
జిగటగల దొంగ ఊబిలో నుంచి హృదయకాలము అలాంటి స్థితిలో నువ్వు ఉన్నావేమో హృదయకాలము యేసయ్య తన చేయి చాపి నిన్ను లేవనెత్తడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. నీ చెయ్యి యేసయ్యకి ఇస్తే అప్పుడు యేసయ్య నిన్ను లేవనెత్తుతాడు. ప్రియదేవుని సంఘమా దేవుని ప్రజలారా, మన చెయ్యి యేసయ్య చేతిలో మనం పెట్టినప్పుడు యేసయ్య మన చెయ్యి పట్టుకొని మనల్ని పైకి లేవనెత్తుతాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. తిరిగి మనం ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంకి వచ్చినట్టయితే ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం చూసినట్టయితే, మరియు సమస్తము ఆయన పాదముల కింద ఉంచెను, సమస్తము పైన ఆయనకు సంఘమునకు శిరస్సుగా నియమించెను. ప్రియ దేవుని సంఘమా దేవుని ప్రజల సమస్తము దేవాది దేవుడు కుమారుడైన ప్రభు యేసు క్రీస్తుకు అనుగ్రహించి ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. ప్రియ దేవుని సంఘమా దేవుని ప్రజలరా, హృదయ కాలము దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. మరియు సమస్తము ఆయన పాదముల కింద ఉంచి సమస్తముపై ఆయనను సంఘముకు శిరస్సుగా నియమించున్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం చూసినట్టయితే, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వల్లే ఉండుటకు మనం అన్ని విషయాలలో ఎదుగుదము అనే మాట జ్ఞాపకం చేయబడతా ఉంది. ప్రేమ కలిగి సత్యము చెప్పుచున్న క్రీస్తు వలె ఉండుటకు, ప్రభు యేసు క్రీస్తు వలె ఉండుటకు, ప్రేమ, సంతోషము, సమాధానము ఇవన్నీ కూడా దేవుని యొక్క బిడ్డలుగా ఇవన్నీ కూడా మనం ధరించుకొని దేవుని చిత్తంలో మనం జీవించినప్పుడు దేవాది దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవాది దేవుడు మనల్ని ఉన్నత స్థానంలో పెడతాడు. దేవాది దేవుడు మనల్ని అనుక్షణము కాపాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని సంఘమా దేవుని ప్రజల ప్రతి క్షణము దేవుని యొక్క కృప వలనే మనము సజీవులకలో ఉన్నాము. దేవుని కృప వలనే మనము బ్రతికి ఉన్నాము. దేవుని కృప వలనే మనం ఏమి చేస్తున్నా కానీ దేవుని కృప వలనే మనం ఆశీర్వదించబడుతున్నాము అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. 23వ వచనం చూసినట్టయితే, ఆ సంఘమునకు ఆయనను శిరస్సుగా సమస్తము పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత ఉన్నది. ప్రియ దేవుని సంఘమా దేవుని ప్రజల సమస్తము దేవుని చేతిలో ఉన్నది. సమస్తము దేవుని ప్రభు యేసు క్రీస్తు చేతిలో ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు ప్రభు యేసు క్రీస్తు. అందుకే అంటాడు కదా, అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా దేవాది దేవుడు అనుగ్రహించి దేవాది దేవుడు మన ప్రభు యేసు క్రీస్తు. అడుగుడి మీకు ఇవ్వబడుడి, వెతుకుడి మీకు దొరుకుడి, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వారికి ఇవ్వబడును. ప్రియ దేవుని సంఘమా దేవుని ప్రజలరా, మనం యేసుని అడగాలి, మనకేమి కావాలో అడగాలి. ఎందుకంటే మనం చూసే మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం ప్రకారము, అడుగుడి మీకు ఇవ్వబడుడి, వెతుకుడి మీకు దొరుకుడు, తట్టుడి మీకు తీయబడు, అడుగు ప్రతి వాడు పొందుకుంటాడు. మనం అడగాలి దేవుడిని. అడిగినప్పుడు దేవాది దేవుడు మన ప్రభు యేసు క్రీస్తు సమస్తము మనకు అనుగ్రహిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించను. మరి ఆ సంఘము ఆయన శిరస్సు సమస్తము పూర్తిగా నింపుచు వాని సంపూర్ణత ఉన్నది. సమస్తము దేవాది దేవుడైన మన ప్రభు యేసు క్రీస్తు ఆధీనంలో ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సమయంలో కూడా, ఈ గడియలో కూడా, ఈ ప్రపంచమంతా కూడా ప్రభు యేసు క్రీస్తు ఆధీనంలో ఉన్నది అనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంఘమా దేవుని ప్రజలారా, వీఆర్ స్టిల్ ఇన్ గ్రేస్ పీరియడ్. ఇంకా కూడా మనం కృపా గడియలోనే ఉన్నాము. ఇంకా కూడా దేవుడు మన పట్ల తన ప్రేమను వెల్లడపరుస్తూ ఉన్నాడు. తన దేవాది దేవుని యొక్క కృపలో మనం ఇంకా కూడా ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని గణపరుస్తూ దేవునిని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. థ్యాంక్స్ గివింగ్ ఫర్ ప్రేయర్. కృతజ్ఞతాపూర్వకంగా దేవుడు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకుంటూ మనం కృతజ్ఞతాపూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాలి. దేవుడు చేసిన మేలును ప్రతిదీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట ఎంతో మంచిదే. ప్రతి ఒక్క మానవుని జీవితంలో దేవాతి దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు జరిగించాడు. ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్న మానవుని దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవుడు ఆ మానవుని పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక ఏంటంటే, ఏ మానవుడు కూడా నశించుట దేవుని చిత్తము కాదు. ప్రతి వారు రక్షణ పొందుకోవడానికి దేవాది దేవుడు మానవునికి ఒక ఆయుష్కాలం ఇస్తూ ఉన్నాడు. దేవాది దేవుడు ఆ మానవునికి సమయం ఇస్తూ ఉన్నాడు. ఆ సమయాన్ని నిర్లక్ష్యం చేసుకుంటూ ఎంతోమంది ఈ లోక యాత్ర జీవితాన్ని ముగించుకునే సమయంలో
రక్షణ అనుభవం లేకుంటేనే ముగించబోతూ ఉన్నారు. ఆ రక్షణ అనుభవంలోకి వారు రాలేకపోతూ ఉన్నారు. ఒకవేళ ప్రకటించేవారు తక్కువ ఉన్నారేమో, ప్రకటించేవారు ప్రకటించలేకపోతున్నారేమో. యేసు ప్రభుకు సువార్త మనందరి బాధ్యత ఉంది. సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని ఏ ఒక్కరికి అని చెప్పలేదు. ప్రతి ఒక్కరికి దేవాది దేవుడు చెప్పాడు. హృదయ కలిపి మాటలు వింటున్న ప్రియ సహోదరుడ, ప్రియ సహోదరి, ప్రకటించండి, సువార్త ప్రకటించండి. సువార్త అంతగా ఎన్నో గ్రామాలు, ఎన్నో పట్టణాలు, ఎన్నో ప్రాంతాలు నశించిపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే చెప్పేవారు అక్కడ లేరు. మనం చెప్పేవారిని పంపినట్టయితే, సువార్తను ప్రకటించే వారిని ప్రోత్సహించినట్టయితే, ఆ వార్త అనేది వారి చెవులకు వినబడినప్పుడు వారు రక్షణ అనుభవం పొందుకుంటారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరటి తెలియజేస్తూ ఉన్నాడు. సువార్త ప్రకటించే బిడ్డలను, సేవకులను బలపరిచినప్పుడు, సేవకులు వారు పొందుకున్నప్పుడు, వారు ఇంకొక ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు, సువార్త ప్రకటించినప్పుడు, వారి సువార్త ద్వారా ఒకరు కూడా రక్షణ పొందుకున్నట్టయితే ఆ రక్షణలో నీ పాత్ర కూడా ఉంటుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనం ప్రోత్సహించినప్పుడు ఆ సేవకులు మరి బలము చేత, దేవుని యొక్క బలము చేత వారు ప్రకటించినప్పుడు, ఆత్మలు రక్షించబడినప్పుడు, ఆత్మల సంపాదనలో నీ వంతు బాధ్యత కూడా నువ్వు సాయం చేసినప్పుడు ఆ ఒక ఘనత నీకు కూడా లభిస్తుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తావు. ఇట్టి మాటలను దేవుడు కాలము దీవించి మీ యొక్క హృదయాలలో ఈ వాక్యం దీవించి ఆశీర్వదించి బలపరిచి ధైర్యపరిచి ముందుకు నడిపించిన గాక. అలాగే అనారోగ్యంతో బిడ్డలను దేవుడు స్వస్థపరిచిన గాక. ఆర్థిక ఇబ్బందులు బాధపడుతున్న బిడ్డలను వారి ఆర్థిక ఇబ్బందులు దేవుడు తొలగించి వారిని తిరిగి ఐశ్వర్యవంతులుగా చేయను గాక. అలాగే దుఃఖంతో బాధతో ఉన్న బిడ్డలను దేవాది దేవుడు ఓదార్చును గాక. వారి నోటిలో తిరిగి నవ్వును ఉంచును గాక. సమస్యలతో ఇరుకులతో బాధపడుతున్న బిడ్డలు మరి ఆ సమస్యల నుంచి, ఇరుకుల నుంచి దేవాది దేవుడు విడిపించి వారికి సమృద్ధిని దేవుడు అనుగ్రహించును గాక. అలాగే కుటుంబ విషయంలో మరి బాధపడుతున్న బిడ్డలు, వివాహ విషయం గురించి ఎదురు చూస్తున్న బిడ్డలు దేవాది దేవుడు సరి అయిన సమయంలో వారి కుటుంబంలో మేలు చేయనుగాక. అలాగే వివాహ విషయంలో కూడా దేవుడు వారి యొక్క జీవితంలో మరి వివాహం జరిగించును గాక. అటు కృప దేవుడు హృదయ కాలం అందరికీ అనుగ్రహించి దేవాది దేవుడు మీ అందరిని కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ దేవానికి కొందరు స్తోత్రములు ప్రభా. హృదయ కలము థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ అనే అంశము ద్వారా అపోస్తులైన పౌలు తండ్రి ప్రభా ఎఫెసీ సంఘంలో ఉన్న ప్రజల గురించి ఏ రీతి అయితే ప్రార్థన చేస్తున్నాడు తండ్రి ప్రభా, సేవకులైన మేము కూడా అనేకుల గురించి ప్రార్థన చేస్తున్నాము. సంఘాలను బలపరిచే వారి గురించి, సంఘంలోకి సాయం చేసే వారి గురించి, అలాగే తండ్రి ప్రభా వారి గుప్పట్లు ఇప్పిన వారి గురించి కూడా ప్రార్థన చేస్తున్నాము. తండ్రి అటు బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. అలాగే తండ్రి ప్రభా ఈరోజు ఎంతట్లో కూడా నీ కృపలో మనల్ని కాపాడి నీ రెక్కల కింద భద్రతను దయచేయమని నజరుడనే యేసుక్రీస్తు నామములో ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము, సకల ఆశీర్వాదాలు ఆయన యందు విశ్వసించిన బిడ్డలకు, వారి కుటుంబంలోకి ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నీడై ఉండును గాక. ఆమేన్.